ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చెప్పండి అన్న. ఏం చేస్తున్నావు నువ్వు అసలు? ఇంత మూర్ఖుల్లాగా ఎందుకు దర్శన్ తయారయ్యావు? నువ్వు చేసిందంతా అమ్మ నాతో చెప్పింది. అసలు ఏంటిదంతా? ఇవాళ ఇంట్లో ఇన్ని సమస్యలు గొడవలు ఎక్కడి నుంచి దర్శన్? ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయో నీకేమైనా అర్థమవుతుందా? ఇవన్నీ నా మూలంగానే అని నాకు తెలుసు నాన్న. ఐఎమ్ సారీ నాన్న, కానీ ఏం చేయను. సమీరా నేను లవ్ చేసుకున్నావు నాన్న. ఏయ్, ఒక పెళ్ళైన వాడు మాట్లాడాల్సిన మాటలు కావివి. మర్చిపోలేకపోతున్నాను నాన్న. మనసు మార్చుకోవాలి దర్శన్. మన లైఫ్లో ఏది కూడా మనం కోరుకున్నది ఉండదు దర్శన్. అలా అని కోరుకున్నది మనతో లేదు అంటే అది లైఫ్ కాదని కాదు కదా. చూడు దర్శన్, మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఈ జీవితంలో ఎందరో పరిచయమై వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఒక్క పరిచయం మాత్రం మనతో జీవితాంతం ఉండిపోతుంది. అదే భార్య. భార్య అనే బంధాన్ని దేవుడైనా మన నుంచి దూరం చేయలేడు దర్శన్. మహా అయితే మనిషిని దూరం చేస్తాడంతే. తాళి విలువ తెలుసుకో దర్శన్. నువ్వెవరినో ప్రేమించానంటున్నావు, ఓకే. కానీ ఆ అమ్మాయితో కలిసి బ్రతికే రాత నీకు లేదు. అందుకే కదా శరణ్య నీకు భార్యగా నీ జీవితంలోకి వచ్చింది. కాదు నాన్న, శరణ్య నన్ను మోసం చేసి నాకు భార్యగా వచ్చింది. దర్శన్, నిన్ను మోసం చేస్తోంది సమీరా. అదేంటో దాని క్యారెక్టర్ ఏంటో నేను పూర్తిగా తెలుసుకున్న తర్వాతే ఆ అమ్మాయి నీకు కరెక్ట్ కాదని గుణవతి అయిన శరణ్యతో నీకు పెళ్లి జరిపించాను. అమ్మా, సమీరా విషయంలో నువ్వు ఊహించిందంతా అబద్ధం, తెలుసుకున్నది కూడా అవాస్తవం. అవునా? అయితే వాస్తవం ఏంటో నువ్వు చెప్పు దర్శన్. సమీరా ఏంటి? తన గురించి అసలు నీకేం తెలుసు? ఏం తెలుసు అంటే సమీరా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, తెలీదు. పేరెంట్స్ ఏం చేస్తారు? తెలీదు. సమీర పుట్టి పెరిగిన వివరాలు, అసలు వాళ్ళు ఎక్కడుంటారో నీకేమైనా తెలుసా? అమ్మా, ప్రేమించుకోవడానికి ఇవన్నీ కావాలా? పెళ్లి చేసుకోవడానికి ఇవన్నీ కావాలి దర్శన్. అమ్మాయి గుణగణాలు, నడవడిక, కుటుంబం, వాళ్ళ గౌరవం, ఇంటి మనుషులు, మర్యాదలు, ఇవన్నీ ఈ కుటుంబానికి కావాలి. అన్నదమ్ముల అనుబంధం, ఆప్యాయతలతో తోడుకోడళ్లుగా మీ పెద్దమ్మ నేను ఎంతో ప్రేమతో కట్టుకున్న ఈ బొమ్మరిల్లు. అలాంటి ఈ ఇంటిని కాపాడుకునే మంచి గుణం పద్ధతైన కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయికి మాత్రమే ఉంటుంది. సమీర లాంటి తప్పుడు మనిషికి కాదు. ప్రేమ అనే ఒక మైకపు పొర నీ మనసుని, మెదడుని కమ్మేసింది. అందుకే భార్య కళ్ళెదురుగానే దాంతో కలిసి పరితెగించి బ్రతకడానికి కూడా వెనకాడడం లేదు నువ్వు. చూడు దర్శన్,
ఈ అమ్మ మాటకి మనసు పెట్టి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు దర్శన్. ఏ అమ్మాయి అయినా ఒకరికి భార్యగా అవ్వాలనుకోవడం తప్పు కాదు గాని మరో ఆడపిల్లకి సవితిగా మారాలనుకోవడం తప్పు. అవునా కాదా? శరణ్య విషయంలో అదలా రావడానికి సిద్ధపడింది అంటే సమీర క్యారెక్టర్ ఏంటో ఇక నీకే తెలియాలి. దర్శన్, మీ అమ్మని నువ్వేం కొత్తగా చూడటం లేదు. భర్తగా నేనే ఏనాడు తన నిర్ణయాన్ని తప్పుపట్టలేదు. కొడుకువి, అమ్మ స్థానాన్ని తగ్గించుకో. తండ్రిగా నేను నీకు చెప్పే మాట ఒకటే, వాస్తవంలో బ్రతకడానికి ప్రయత్నించు, బాగుపడతావు. శ్రీవారు ఏంటింత సీరియస్గా ఉన్నారు? సరే, మా అమ్మకి ఫోన్ చేద్దాం. హ్మ్. ఏయ్, ఏం చేస్తున్నావు? మా అమ్మకు ఫోన్ చేస్తున్నానండి. ఆ ఫోన్ ఏదో అక్కడ పక్కకెళ్ళి కూడా చేసుకోవచ్చు కదా. ఇక్కడే చేసుకోవాలి, అది కూడా ఇప్పుడే చేసుకోవాలండి. చూసారా విధి ఎంత విచిత్రమైందో. నేను అమ్మకి ఫోన్ చేద్దాం అనుకుంటే అమ్మే నాకు కాల్ చేస్తుంది. హలో అమ్మా, నీకు 100 ఏళ్ళు తెలుసా? నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. ఎందుకు? నీకు గుడ్ న్యూస్ చెప్పడానికమ్మా. ఏంటమ్మా అది? మా ఆయన మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. ఏం మాట్లాడుతున్నావు శరణ్య? అల్లుడు గారు మళ్ళీ పెళ్లి చేసుకుంటే బాధపడాల్సింది పోయి సంతోషపడతావేంటి? అమ్మా, ఆయన ఎవరినో పెళ్లి చేసుకుంటే బాధపడతాను కానీ నన్నే చేసుకున్నాక ఎందుకు బాధపడతాను? నాకేం అర్థం కావట్లేదు శరణ్య. నిన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి? ఆల్రెడీ నిన్నొకసారి చేసుకున్నారు కదా. అప్పుడు నా మీద ఆయనకిష్టం లేదంటమ్మా. అందుకే తాళి కట్టే మూమెంట్స్ అన్నీ మిస్ అయ్యానని ఫీల్ అయ్యారు.